ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇలాంటి క్యూట్ మినీ పౌచెస్ ఎలా తయారు చేయాలో విత్ మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తా. సో దట్ మీరు కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కెమెరా కొత్తగా ట్రై చేశాను, కొంచెం బాగోపోయినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి బాగా తీస్తాను. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ పేపర్ అన్నమాట. సో ఈ పేపర్ వచ్చేసి మనకి 10x22 సెంటీమీటర్స్ ఆఫ్ పేపర్ తీసుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి 10x10 సెంటీమీటర్స్ పేపర్ తీసుకోండి, సేమ్ అదే కలర్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంకో 10x10 పేపర్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకో 8x8 సెంటీమీటర్స్ పేపర్ ఒకటి తీసుకోండి. ఇది వైట్ కలర్ చూస్ చేసుకున్నా, మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఇది 10x22 సెంటీమీటర్స్ ఉన్న పేపర్ తీసుకొని దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి. సేమ్ ఈ రెండింటిని ఇలా కొంచెం కలిపి ఇలా కొంచెం ఇది దీని మీదకి వచ్చేటట్టుగా చేసుకోండి. ఓకే, సో ఇది మీకు దీని మీద ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా రావాలి అంటే మనం గమ్ తీసుకోవాలి. సో ఇది తీసుకోవచ్చు, either ఇది తీసుకోవచ్చు. నేను 2 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడ ఏది మంచిగా యూజ్ చేస్తే స్టిక్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో చూద్దాం. సో ఇక్కడ కొంచెం ఇలా ఎడ్జెస్లో అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇది దీని మీదకి ఇలా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఓకే, ఇలా ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది డిస్టర్బ్ చేయకూడదు. సో ఇది ఇట్లా పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద పార్ట్ని ఇది ఉంది కదా, మీకు కనిపిస్తలేదు అనుకుంటున్నా, అందుకే ఇది చూపిస్తున్నాను. ఇది నీట్గా ఇలా స్టిక్ అవుతుంది. తర్వాత దీన్ని మీరు కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా ఊడిపోతుంది, అందుకే నేను ఈ గమ్తో స్టిక్ చేయను, ఈ గమ్ని యూజ్ చేస్తాను. సో ఇది మనకి మంచిగా స్టిక్ అవుతుంది అన్నమాట. 1 టైం చూడండి, ఇది కొంచెం సేపు ఉంటే స్టిక్ అయిపోతుంది. సో ఇది మనం కొంచెం ఇలా ఉన్నదాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇది ఇలా వస్తుంది కదా, ఇది ఇలా ఇన్సైడ్ అనుకో, మళ్ళీ ఇది కూడా ఇలా ఇన్సైడ్ వేసుకోండి. ఓకే, ఇలా ఉంది కదా. సో దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇది నీట్గా ఇలా ఉండేది ఇలా ఓపెన్ చేసి ఇన్సైడ్ వేయండి. సో ఇదన్నమాట. సో మళ్ళీ ఈ గమ్ము సో ఇది ఇక్కడ వేసి ఇది ఇలానే ఉంచి ఇలా స్టిక్ చేయండి. ఓకే, ఇలా స్టిక్ చేస్తే మనకి ఇలా సింగిల్గా ఇలా వస్తుంది. దీన్ని ఇలా బ్యాక్కి తిప్పి ఇలా గమ్ వేసి మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా, సో ఆ సైడ్కి వేయండి. బ్యాక్ సైడ్కి వేస్తే మనకి ఫ్రంట్ ఇలా నీట్గా ఎడ్జెస్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో ఇదంతా ఓకే. దీన్ని డ్రై అయ్యేటప్పటికి పక్కన పెట్టండి. నెక్స్ట్ మనం ఈ 10x10 సెంటీమీటర్స్ పేపర్ ఉంటుంది కదా, సో ఇది తీసుకోండి. దీన్ని ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ కర్వ్ నేను ఇలా గీసాను కదా, సో ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి.
చూడండి ఎలా నీట్గా వచ్చిందో మనకి కర్వ్. ఇలా కట్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా బెండ్ చేసి ఫోల్డ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇందాక ఇది ఇక్కడ ప్రిపేర్ చేసాం కదా, సో మనం బ్యాక్ సైడ్ ఇది ఇలా దీన్ని స్టిక్ చేయాలి. ఓకే, ఈ బ్యాక్ సైడ్ దీన్ని ఇలా ఓకే, క్యూట్గా ఉంది కదా. ఎస్, సో ఇదన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పింక్ కలర్ 10x10 సెంటీమీటర్స్ ఆఫ్ పేపర్ని తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేయండి ఇయర్స్కి. సో నేను చూపిస్తున్నట్లుగా మీరు చేయాలి, లేకపోతే మీకు అంత మంచిగా రాదు. ఓకే, నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు నీట్గా వస్తుంది. సో ఇలా క్యూట్గా వస్తుంది అన్నమాట చిన్నది. ఇది ఇక్కడ పక్కన పెట్టేసి సేమ్ అదే పేపర్ కాకపోతే వైట్ కలర్ తీసుకొని దీనికన్నా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకొని ఇది కూడా అలానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి, దీనిలో డివైడ్ చేయండి, కట్ చేసుకోండి. మనం ఇందాకది కట్ చేయలేదు, అది అలానే ఉంచేసి ఇది కట్ చేయండి. సో ఇది ఇలా ఓపెన్లో పెట్టి ఈ స్మాల్ పీసెస్ ఉన్నాయి కదా వైట్వి, సో ఇవి స్టిక్ చేయాలి. సో ఇది ఇలా నీట్గా వస్తుంది మనకి ఇయర్స్ షేప్. సో ఇది మనం ఇందాక కట్ చేసుకున్న దానికి స్టిక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ కింద కొంచెం ఈ గ్యాప్ చాలా సరిపోతుంది, ఎక్కువ గమ్ వేస్ట్ చేయొద్దు. సో ఇలా నీట్గా స్టిక్ ఫ్రంట్కి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో మీకు నీట్గా. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఓకే ఓకే, సో ఇలా వస్తుంది మనకి నీట్గా. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. సో అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పేపర్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి, చాలా సన్నగా కట్ చేసుకోండి. ఓకే, ఇలా కట్ చేసుకొని ఉంచండి. చూడండి ఎలా ఉన్నాయో. సో ఈ 4ని పక్కన పెట్టండి. ఇక్కడ ఈ గమ్ వాడాలి. సో ఇది మిడిల్ పాయింట్ ఆఫ్ దట్ కొంచెం. ఓకే, ఫస్ట్ ఇది ఇలా పెట్టండి. ఓకేనా, సేమ్ దాని ఆపోజిట్ మళ్ళీ ఇలానే పెట్టండి. ఓకే, సేమ్ నీట్గా ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ దీని కింద కొంచెం ఇలా పెట్టండి, ఇలా వర్టికల్గా కాకుండా చూడండి ఇలా నీట్గా పెట్టండి. ఇలా ఊడిపోతుంది, బట్ ఇగ్నోర్ దట్. సో ఇది ఇలా షార్ప్ ఆబ్జెక్ట్స్తో కనుక స్టిక్ చేస్తే ఈజీగా స్టిక్ అవుతుంది. సో ఇది కొంచెం, సో ఇక్కడ అన్నమాట మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ క్రాఫ్ట్లో.
ఇది ఓకే అయిపోయింది. సో ఒకవేళ స్టిక్ అవ్వకపోతే దీని మీద ఇలా వేసుకోండి, ఇది స్టిక్ అవుతుంది. చూడండి, ఒక్కటి పెడితే ఒక్కటి వస్తుంది. సో ఇది ఇలా ఫాస్ట్గా పెట్టేయండి. ఓకే, తప్పదు, ఇవి ఇట్లానే వస్తాయి. మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. నేను మీకు చూపించాలి కాబట్టి ఇలా ఇలా వస్తున్నా కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇదిగోండి, గమ్ అనేది ఇలా సరిగ్గా ఈవెన్గా స్టిక్ అవ్వనప్పుడు ఇలానే అవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి కొంచెం పేషెన్స్ ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ పేషెన్స్ లేకపోతే వేస్ట్ ఇంకా చేసుకోండి క్రాఫ్ట్. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ ఈ గ్యాప్లో, ఈ క్రాఫ్ట్లో ఇక్కడే పేషెన్స్ ఉండాలి. చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా అతుక్కుంటున్నాయి. వెయిట్ చేయాలి దేనికైనా, అందుకే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఇలా చిన్నది ఒకటి కట్ చేసుకోండి. సో దీని బ్యాక్ సైడ్ ఇలా గమ్ని రోల్ చేయండి. సో ఇది రెడీ అన్నమాట. సో ఇది ఇలా కిందకి పెట్టండి. సో ఇంకా అంతేవి మీకు కదలవు. ఓకే, సో ఇవి మీకు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్. సో ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఒక మంచి ఇలాంటి స్కెచ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఐస్, దాని ఆపోజిట్లో ఇక్కడ ఈక్వల్గా ఐస్ పెట్. ఓకేనా, ఇక్కడ ఒక మినీ హార్ట్ డ్రా చేస్తున్నా, మీరు ఏమైనా డ్రా చేసుకోండి. సో దీని చుట్టూ ఇలా డాట్స్ పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎడ్జెస్ అండ్ ఈ కార్నర్స్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపించడానికి ఇలా నేను డెకరేషన్ వేస్తాను. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సో ఇలా కొంచెం నీట్గా చేసుకోండి. సో మీ దగ్గర ఇంకా ఎక్కువ నీట్గా ఇంకా బాగా చేసుకుంటామంటే యూ కెన్ డూ ఇట్. సో మీకు ఎంత ఎనర్జీ ఉంటే అంత బాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ కొంచెం ఇలా ఉంది కదా, ఇలా కొంచెం బ్లాక్ వేయండి. సో ఇప్పుడు పూర్తిగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది మనకి. ఓకే, సో ఇలా క్యూట్గా పౌచెస్ అనేది మీరు చేసుకుంటే లైక్ గిఫ్ట్ ర్యాపర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరికైనా మనీ పెట్టి ఇవ్వచ్చు అన్నమాట. వీటిల్లో ఏదైనా ఫంక్షన్స్కి లేదా దీని లోపల మనం రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, బర్త్డేకి ఒక 4-5 మెంబర్స్ వస్తున్నారు అనుకోండి, ఈ దీంట్లో కొంచెం చాక్లెట్స్, గ్రీటింగ్స్, సో థ్యాంక్ యూ కార్డ్ అలాంటివి వేసి మనం ఇలా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా క్యూట్గా ఫీల్ అవుతారు అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా.
సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.